వెల్కమ్ టు ఈటీ టాలీవుడ్ టు బాలీవుడ్ ఏ టు జెడ్ ఎవరీ అప్డేట్ తో నేను రెడీ. ఇవాల్టి సినిమా ప్రపంచాన్ని జస్ట్ ఒక్కసారిలా చుట్టేద్దాం రండి. ఆయన్ను బిగ్ స్క్రీన్ మీద చూసి 3 క్యాలెండర్లు దాటిపోయాయి. అయినా ఆయన స్టామినా మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన కనిపిస్తే చాలనుకున్న అభిమానులకు కనిపించడమే కాదు, ఇదిగో నేను వచ్చేసా అంటూ మనసారా మురిపించారు కూడా. వకీల్ సాబ్గా పవర్ స్టార్ ఎలా ఉంటారన్న ప్రశ్నకు ఫుల్ స్కేప్ ఆన్సర్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ మీద అంచనాల్ని పెంచేసింది తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ 3 ఆడపిల్లలకు న్యాయం చేసే పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో లైవ్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పవన్. హిందీలో పింక్, తమిళ్లో నేర్కొండ పార్వై పేర్లతో రిలీజ్ అయిన మూవీకి తెలుగు రీమేక్ గా వస్తోంది వకీల్ సాబ్. సినిమా సెంట్రల్ థీమ్ ని సూటిగా చెబుతూ ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా కట్ చేశారు. రీసెంట్ గా కంటి పాప అనే లవబుల్ సాంగ్ తో మెరిసిన శృతి హాసన్ ట్రైలర్ లో మాత్రం మిస్ అయ్యారు. న్యాయం కోసం పోరాడే మగువల పాత్రల్లో అంజలి, నివేద, అనన్య ట్రైలర్ కి స్పెషల్ ఎసెట్స్. పవన్ కి అపోనెంట్ లాయర్ ప్రకాష్ రాజ్ పాత్రకు నందా పేరు పెట్టి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు. గతంలో బద్రీ మూవీలో పవన్ ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ పాపులర్ గా మారి ఇప్పటికీ రీసౌండ్ ఇస్తోంది. ఒరిజినల్ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుతూ పవన్ మేనరిజం కి తగ్గట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఆన్లైన్ లో రిలీజ్ కాగానే జెట్ స్పీడ్ తో ట్రెండ్ అవుతూ 7 నిమిషాల్లోనే 1,00,000 లైకుల్ని దక్కించుకుంది ట్రైలర్. ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది వకీల్ సాబ్ మూవీ. అలవైకుంఠపురంలో ఆల్బమ్ ఆల్ టైమ్ రికార్డులు కొట్టాక తమన్ రేంజ్ ఎలా ఉంది, ఏ రేంజ్ కు పెరిగింది అనే క్యాలిక్యులేషన్స్ రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. అవన్నీ అటుంచితే తమన్ ఇప్పుడు స్టార్ హీరోలు బతిమలాడుకునే స్థాయికి చేరుకున్నారన్నది మాత్రం రియల్. సాక్ష్యం కూడా ఉంది ఇక్కడ. సినిమా సక్సెస్ అవడానికి ఒక కారణం కూడా అదే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో తమన్ని ఎలాగైనా చేయాలి అని చెప్పి నేను తమన్ని కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ తీసుకొచ్చి, ఎప్పుడో ఉన్నది మీ తాతగారే మా నాన్నగారిని కనిపెట్టారు, ఫస్ట్ టైం చూశారు ఘంటసాల గారు, ఇవన్నీ చెప్పి నిజంగా ఆయన తాతగారు నాన్నగారిని విజయవాడ రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ఘంటసాల బలరామయ్య గారు చూసి యాక్టింగ్కి తీసుకెళ్తే ఆయన యాక్టర్ అయ్యారు. తమన్ని కన్విన్స్ చేయడానికి నిజంగానే నాగార్జున అంత ప్రయాసపడ్డారా, లేక స్టేజ్ మీద సరదాగా అలా చెప్పేశారా తెలీదు. కానీ వైల్డ్ డాగ్ మూవీని కమర్షియల్గా డ్రైవ్ చేయాలంటే తమన్ ఎలిమెంట్ కంపల్సరీ అనేది మాత్రం ఆయన మాటల్లో వినిపించిన వాస్తవం. రెగ్యులర్ సింగిల్స్ లేకపోయినా వైల్డ్ డాగ్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ పండాలంటే మంచి బీజీ స్కోర్ ఉండాల్సిందే. మరి సరిగా ఇక్కడే వైల్డ్ డాగ్ మేకర్స్ కి తమనే ఫస్ట్ అండ్ ది బెస్ట్ చాయిస్ అయ్యారు. ఎందుకంటే దద్దరిలే సౌండ్ ట్రాక్ కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి హాట్ ఫేవరెట్ గా స్పెషల్ క్రెడిట్ ఉంది తమన్ కి. తమనిచ్చిన పాటలతో పోటీ పడుతూ యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన ఇచ్చే బీజీ స్కోర్ చేస్తూ ఉంటుంది. శివ నిర్వాణ మజిలీ మూవీకి తమందే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాని చేసిన వి మూవీకి అమిత్ త్రివేది పాటలు ట్యూన్ చేస్తే బీజీ మాత్రం తమన్ టేకప్ చేశారు. బాలీవుడ్ లో లేటెస్ట్ బిగ్ మల్టీ స్టారర్ సూర్యవంశీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరర్ గా తమందే టైటిల్ కార్డ్. లేటెస్ట్ గా సర్కారు వారి పాట థీమ్ పోస్టర్ ఇస్తున్న రీసౌండ్, వకీల్ సాబ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ బీజీ రికార్డులని అమాంతం పెంచేస్తున్నవే. అందుకే వైల్డ్ డాగ్ కోసం నాగ్ అలా వెయిట్ చేశారేమో. టాలీవుడ్ తో గేమ్స్ ఆడుతున్నారు ఆ నాన్ లోకల్ డైరెక్టర్. ఏకంగా 4 హీరోలతో సినిమాలు చేస్తా అంటూ ఇక్కడే మకాం పెట్టి ఆ 4 పవర్ఫుల్ కాంపౌండ్స్ ను అరచేతిలో పెట్టుకుని దోబూచులాట షురూ చేశారట. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఫిల్మ్ నగర్ అనిపించుకుంటున్న ఆ ఔటర్ ఎవరు, అతడి గేమ్ ప్లాన్ ఏంటి? హీరోల లైనప్ గురించి మాట్లాడుకోవడం మానేసి ఇప్పుడు ఆ కన్నడ క్రేజీ డైరెక్టర్ లైనప్ మీదే కాన్సంట్రేట్ చేస్తోంది టాలీవుడ్. ప్రస్తుతానికి డార్లింగ్ ప్రభాస్ తో సలార్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఫ్యూచర్ హీరో ఎవరన్న చర్చ ఎప్పటికప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కేజీఎఫ్ తెలుగులో సంచలన విజయం సాధించిన టైంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టచ్ లోకి వచ్చారు ప్రశాంత్. తారక్ ఒక పవర్ హౌస్ లాంటివాడు, నేనైతే రేడియేషన్ ప్రూఫ్ జాకెట్ తో రెడీగా ఉన్నా అంటూ గతంలో పోస్ట్ పెట్టారు ప్రశాంత్. మైత్రి సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారన్న వార్తలు వస్తుండగానే తన ఫేవరెట్ బ్యానర్ పై సైలెంట్ గా సలార్ మూవీని అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోనే మకాం పెట్టి మొన్నీ మధ్యే గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కనిపించి బన్నీతో కాంబో అనే టాక్ కి ఛాన్స్ ఇచ్చారు. అటు ఘట్టమనేని కాంపౌండ్ ని కూడా టచ్ చేశారు. ఇప్పటికే రాజమౌళి, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి
ఇలా టాప్ తెలుగు డైరెక్టర్ల మధ్య ఎటూ తేల్చుకోలేకపోతున్న మహేష్ ని ప్రశాంత్ నీల్ తన కథతో ఫ్లాట్ చేసినట్లు టాక్. నలుగురు టాప్ హీరోలతో 4 స్తంభాలాట ఆడేస్తున్న ప్రశాంత్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఆహా ఒరిజినల్ గా రూపొందుతున్న వెబ్ సిరీస్ 11th అవర్ నుండి టీజర్ రిలీజ్ అయింది. లీడ్ రోల్ చేస్తున్న తమన్నా డిజిటల్ ఆడియన్స్ ను కాస్త కొత్తగా పలకరించారు. మగాళ్లు ఆధిపత్యం చలాయించే కార్పొరేట్ సామ్రాజ్యంలో ఒక మగువ ఎలా తెగువ చూపారన్న థీమ్ తో వస్తోంది 11th అవర్. ఫెరోషియస్ విమెన్ గా గార్జియస్ లుక్స్ తో దర్పంగా నడుస్తూ ఆరాత్రికారెడ్డి పాత్రలో అదురు సరిపిస్తున్నారు తమన్నా. లావిష్ లొకేషన్స్ లో రిచ్ మేకింగ్ వాల్యూస్ తో 11th అవర్ వెబ్ సిరీస్ ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు రూపొందించారు. ఏప్రిల్ 9 నుండి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది 11th అవర్ వెబ్ సిరీస్. ఈసారి నుంచి అలా జరగదు. నేను పూచి అంటున్న ఆ యంగ్ హీరో ఎవరు? ఫ్రెండ్షిప్ మూవీ నుండి వచ్చిన కొత్త పాట ఎలా ఉంది? చాలే ఇది చాలే అంటున్నారట మహేష్ బాబు. ఎందుకు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ స్క్రీన్ షాట్ సెగ్మెంట్ లో. చావు కబురు చల్లగా మూవీ రిజల్ట్ పై సిన్సియర్ గా రియాక్ట్ అయ్యారు హీరో కార్తికేయ. ఇది తనలోని సరికొత్త నటుణ్ణి వెలికి తీసిందన్నారు. చాలా మంది మనసుకు హత్తుకునేలాంటి సినిమా అని, ప్రేక్షకుల నుండి వస్తున్న రియాక్షన్ కి బస్తీ బాలరాజుగా గర్వంగా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశారు. కానీ ఈ మూవీ నచ్చని వాళ్ళు కూడా తప్పులుంటే క్షమించి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు. ఫ్యూచర్ లో ఈ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటారని చెప్పుకొచ్చారు కార్తికేయ. వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ లీడ్ రోల్స్ లో నటించిన ఫ్రెండ్షిప్ మూవీ నుండి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. కామిక్ ఫ్లేవర్ తో కూడిన ఈ యూత్ఫుల్ పాటను శరత్ సంతోష్ పాడారు. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మల్టీలింగ్యువల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఎంత బిజీ షెడ్యూల్స్ తో ఉన్నా క్రికెట్ మీద తనకుండే ప్యాషన్ ని మాత్రం వదులుకోలేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీసెంట్ గా ఇంగ్లాండ్ పై సాధించిన విక్టరీని ప్రస్తావిస్తూ టీమిండియాను కంగ్రాచులేట్ చేశారు మహేష్. 3 ఫార్మాట్స్ లోనూ మీరు చూపిన ప్రతిభ అమోఘం అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లవ్ స్టోరీలోని ఫోక్ సాంగ్ సారంగదరియా రికార్డుల హోరు కంటిన్యూ చేస్తోంది. మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్ గా నిలిచింది సారంగదరియా. మంగ్లీ పాడిన ఈ పాటకు సాయి పల్లవి పర్ఫామ్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు. త్వరలో వెంకీ పింకీ జంప్ ముహూర్తపు షాట్ కి మంత్రి హరీష్ రావు ఫస్ట్ క్లాప్ కొట్టగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూర్తి తెలంగాణ యాస భాషలతో తెలంగాణ కళాకారులతో రూపొందుతున్న ఈ మూవీ విజయవంతం కావాలని విష్ చేశారు మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పుడు వరకున్న వెండితెర ముచ్చట్లు. మీ డౌట్స్, ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలంటే info@tvn.com కు మెయిల్ చేసేయండి. బాయ్, సీ యూ సూన్.